హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం క్షేత్రమితిలోని బాట వైశాల్యాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఒక దీర్ఘచతురస్రాకార పొలం కొలతలు 25 మీటర్లు 20 మీటర్లు. ఆ పొలం చుట్టూ బయట వైపు 2.5 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయిన బాట వైశాల్యం ఎంత అన్నాడు. సో ఈ దీర్ఘచతురస్రాకార పొలము, దీనికి చుట్టూ బాట ఉందంట. ఎంత? 2.5 మీటర్స్ బాట ఉందంట. ఓకే, ఇది 25 మీటర్స్ అయితే ఇటు 2.5 ఇటు 2.5 అయితే బయట బాట పొడవు ఏమవుతుంది? 30 వస్తుంది. వెడల్పు వచ్చేసి ఇది 20 కదా, ఇటు 2.5 ఇటు 2.5 మొత్తం ఎంత అయింది? 25 అయింది. ఓకేనా? బయట వైశాల్యం ఏమైంది? 30 ఇంటూ 25. లోపల వైశాల్యం ఏమైంది? 25 ఇంటూ 20. ఓకే, సో బాట వైశాల్యం కనుక్కోమన్నాడు కాబట్టి బయట వైశాల్యము మైనస్ లోపల వైశాల్యం. లోపల వైశాల్యం ఏంటమ్మా? 25 ఇంటూ 20. ఈ రెండిట్లో 25 కామన్ చేయండి. ఇక్కడ 30 మైనస్ 20, 30 మైనస్ 20 ఎంత? 10. 25 టెన్స్ ఏమొస్తుంది? 250 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 60 మీటర్లు 40 మీటర్ల కొలతలు గల దీర్ఘచతురస్రాకార ప్లాట్ చుట్టూ 2 మీటర్ల లోపల వైపు 2 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యం ఎంత అన్నారు. ఇది ప్లాట్ అమ్మ. ఈ ప్లాట్ యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు. ఇది 60, ఇది 40 అని ఇచ్చారు. లోపల బాట ఉంది. ఎంత బాట ఉంది? 2 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. కాబట్టి ఇటు 2 తగ్గిపోతే ఇదేమో 56 అయింది. వెడల్పు 40 కదా, ఇటు 2 తగ్గిపోతే 36 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? బాట వైశాల్యం కనుక్కోమన్నారు. బాట వైశాల్యం అంటే బయట దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం. అంటే 60 ఇంటూ 40 మైనస్ 56 ఇంటూ 36 అవుతుంది. 60 40 ఎంత? 2400 మైనస్ 56 36లో వచ్చేసి 2016. సో 2400లోంచి 2016 తీసేస్తే 384 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 70 మీటర్లు 45 మీటర్ల కొలత గల పార్కు లోపల 5 మీటర్ల వెడల్పు గల 2 బాటలు కలవు. ఒక బాట పొడవుకు సమాంతరంగా మరొక బాట వెడల్పుకి సమాంతరంగా ఉన్నవి. అయినా ఆ బాట వైశాల్యం ఎంత? ఇలా బాట పొడవుకి వెడల్పులకి సమాంతరంగా ఉన్నప్పుడు బాట వైశాల్యం ఏమవుతుందంటే W ఇంటూ L ప్లస్ బి మైనస్ డబ్ల్యూ అవుతుంది. W ఇంటూ L ప్లస్ బి మైనస్ డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ ఎంత బాట వెడల్పు ఉంది? 5. కాబట్టి 5 ఇంటూ 70 ప్లస్ 45 మైనస్ 5 అంటే 45 నుంచి 5 తీసేస్తే ఎంత? 40. 70 ప్లస్ 40 ఎంత? 110. 110 5s. 110 5s ఏమొస్తుంది? 550 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్, 45 మీటర్ల భుజంగా కలిగిన చతురస్రాకార ప్లాట్ చుట్టూ బయట వైపు 1.5 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా ఆ బాట వైశాల్యం ఎంత అని ఇచ్చారు. ఇప్పుడు ఇది 45 మీటర్లు, ఇటు 1.5 ఇటు 1.5 అంటే ఇదేమైద్ది? 48 అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే బాట వైశాల్యం కాబట్టి బయట చతురస్ర వైశాల్యము మైనస్ లోపల చతురస్ర వైశాల్యం అంటే 48 స్క్వేర్ మైనస్ 45 స్క్వేర్. 48 స్క్వేర్ అంటే 2304 మైనస్ 45 స్క్వేర్ అంటే 2025. 2304లోంచి 2025 తీసేస్తే 279 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 33 మీటర్ల భుజంగా గల చతురస్రాకార పొలం చుట్టూ లోపల వైపు 4 మీటర్ల వెడల్పు గల బాట కలదు. ఆ బాటను చదును చేయుటకు చదరపు మీటర్కు 1.50 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చింది చతురస్రాకారం అమ్మ. ఇది భుజం కొలత వచ్చేసి 33 మీటర్లు. లోపల 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. అంటే ఇటు 4 మీటర్లు ఇటు 4 మీటర్లు పోతే ఇది ఎంత వస్తుంది? 25 మీటర్స్ వస్తుంది. సో బాట వైశాల్యం అంటే బయటి చతురస్ర వైశాల్యము మైనస్ లోపల చతురస్ర వైశాల్యం. బయటి చతురస్ర వైశాల్యం అంటే 33 స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్. 33 స్క్వేర్ అంటే 1089 మైనస్ 25 స్క్వేర్ అంటే 625. 1089లోంచి 625 తీసేస్తే
464. ఒక చదరపు మీటర్ 464 చదరపు మీటర్లు. ఒక చదరపు మీటర్ వచ్చేసి ₹1.50 అంటే 464 చదరపు మీటర్లు. 464 ఇంటూ 1.50 మల్టిప్లై చేస్తే ₹696 ఖర్చు అవుతుంది. ఇక్కడ 696 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 100 మీటర్ల భుజంగా కలిగిన చతురస్రాకార పార్కు లోపల 4 మీటర్ల వెడల్పు కలిగిన 2 బాటలు కలవు. అవి 2 దాని భుజాలకు సమాంతరంగా ఒకదానికొకటి లంబంగా కలవు. అయినా బాటల పోను మిగిలిన పార్కు వైశాల్యము చదరపు మీటర్లలో. దీనికి ఒక ఫార్ములా చెప్తాను చూడండి. బాటలు పోను మిగిలిన పార్కు వైశాల్యం. ఇప్పుడు 2 భుజాలకు సమాంతరంగా ఒకదానికొకటి లంబంగా ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే A - W² అవుతుంది. ఏ అంటే ఇక్కడ 100 మీటర్స్ అన్నారు. బాట వెడల్పు 4 ఇచ్చారు. 100 - 4² 96² అనమాట. 96² అంటే 9216 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 ఏకకేంద్ర వృత్తాల వ్యాసార్థాలు 35 సెంటీమీటర్లు 49 సెంటీమీటర్లు అయినా వాటి మధ్య గల స్థలం వైశాల్యము చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 2 ఏకకేంద్ర వృత్తాలు ఉన్నాయి కాబట్టి కంకణం వైశాల్యం ఫార్ములా వేద్దాం. పై ఇంటూ క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్. సో పై అంటే 22/7, క్యాపిటల్ ఆర్ 49 ప్లస్ స్మాల్ ఆర్ 35, రెండింటిని యాడ్ చేస్తే 84. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ 49 - 35 14 వస్తుంది. 7 1s 7 2s ఇవన్నీ కూడా మల్టిప్లై చేసినట్లయితే 3696 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక వృత్తాకార తోట వ్యాసార్థము 84 మీటర్లు. దాని చుట్టూ బయట వైపు 7 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యం ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ ఆర్ ఇచ్చారు 84 మీటర్స్ అని. డబ్ల్యూ కంకణం వెడల్పు వచ్చేసి 7 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. క్యాపిటల్ ఆర్ అంటే స్మాల్ ఆర్ ప్లస్ డబ్ల్యూ 84 + 7 91 అవుతుంది. ఏరియా ఫార్ములా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. పై అంటే 22/7, క్యాపిటల్ ఆర్ అంటే 91 ప్లస్ స్మాల్ ఆర్ వచ్చేసి 84 ఇంటూ 91 - 84. సో 22/7 ఇంటూ 175 ఇంటూ 7 7 7 క్యాన్సిల్. 22 175 వచ్చేసి 3850 చదరపు మీటర్లు వస్తుంది. 3850 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక కంకణం బయట లోపల వ్యాసార్థాల మొత్తము 21 సెంటీమీటర్లు మరియు కంకణం వెడల్పు 5 సెంటీమీటర్లు అయిన కంకణం వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అన్నారు. ఇక్కడ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ వచ్చేసి 21 ఇచ్చారు. కంకణం వెడల్పు అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ వచ్చేసి 5 ఇచ్చారు. సో ఏరియా అంటే పై అంటే 22/7, క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అంటే 21 ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే 5. 7 1s 7 3s 5 3s 15 15 2s 30 15 2s 30 + 3 33. సో 330 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 ఏకేంద్ర వృత్తాల వైశాల్యాలు 616 సెంటీమీటర్లు మరియు 1386 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ 2 వృత్తాల వలన ఏర్పడిన వలయం వెడల్పు ఎంత? చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసాం. పై స్మాల్ ఆర్ స్క్వేర్ అనేది 616 చదరపు మీటర్లు ఇచ్చారు. ఇది లోపల వృత్త వైశాల్యం. అలాగే బయట వృత్త వైశాల్యం వచ్చేసి పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ 1386 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ = 616. సో చూడండి, ఆర్ స్క్వేర్ = 616 ఇంటూ 7/22 11 2s 11 5s 11 6 2 1s 2 28. సో ఆర్ స్క్వేర్ = 28 7s 196 అవుతుంది. దీన్ని 14 స్క్వేర్గా రాయొచ్చు. సో ఆర్ వాల్యూ ఎంత వస్తుందంటే 14 వస్తుంది. సో ఇక్కడ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ = 1386. సో చూడండి, ఆర్ స్క్వేర్ = 1386 ఇంటూ 7/22. దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 11 2s 11 1s 11 2s 11 6s 2 1s 2 63s
సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 63 అంటే 7 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 కాబట్టి 21 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఆర్ వచ్చేసి 21 అవుతుంది. ఇక్కడ వృత్తాకార వలయం వెడల్పు అడిగారు. వృత్తాకార వలయం వెడల్పు వచ్చేసి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అవుతుంది. అంటే 21 మైనస్ 14 7 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ 7 సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్తాకార పందెం బాట 10.5 మీటర్ల వెడల్పును కలిగి ఉన్నది. దాని లోపల వృత్త పరిధి 88 మీటర్లైన వెలుపలి వృత్త వ్యాసార్థం ఎంత? చూడండి ప్రాబ్లంలో లోపల వృత్త పరిధి ఇచ్చారు. లోపల వృత్త పరిధి వచ్చేసి 88 మీటర్లని ఇచ్చారు. చూడండి 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 88, 44/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 88, 44 రోళ్ళు. సో ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 అంటే 14 వస్తుంది. ఇక్కడ వెలుపల వృత్త వ్యాసార్థం అడిగారు. వెలుపలి వృత్త వ్యాసార్థం అడిగారు. వెలుపల వృత్త వ్యాసార్థం అంటే క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ప్లస్ డబ్ల్యూ అవుతుంది. స్మాల్ ఆర్ వచ్చేసి 14, డబ్ల్యూ వచ్చేసి 10.5 అని ఇచ్చారు కంకణం వెడల్పు. సో ఇవి రెండు యాడ్ చేస్తే 24.5 వస్తుంది మీటర్స్. 24.5 మీటర్స్. 24.5 మీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 14 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 4 వృత్తాకార అట్టముక్కలు తీసుకొని ప్రతిదీ రెండింటిని తాకే విధంగా అమర్చిన వాటి మధ్య ఏర్పడే ఖాళీ స్థల వైశాల్యం ఎంత? ఇక్కడ వ్యాసము 14 సెంటీమీటర్లు ఇచ్చారు. అంటే వ్యాసార్థం అంటే అందులో సగం ఉంటుంది. అంటే 7 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ ఖాళీ స్థల వైశాల్యం అడిగారు. 4 వృత్తాల మధ్య ఖాళీ స్థల వైశాల్యానికి ఫార్ములా 6/7 ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. సో 6/7 ఇంటూ ఆర్ అంటే 7 కాబట్టి 7 ఇంటూ 7, 7 క్యాన్సిల్ అయితే 6 7s వచ్చేసి 42 వస్తుంది. 42 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. 42 స్క్వేర్ సెంటీమీటర్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 784 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల ఒక చతురస్రాకార అట్టముక్క నుండి సమాన వైశాల్యం గల 4 గరిష్ట వృత్తాకారపు అట్టముక్కలను కత్తిరించారు. అయినా ఆ వృత్తాకారపు అట్టముక్క యొక్క పరిధి ఎంత? చూడండి ప్రాబ్లంలో వృత్తాకార అట్టముక్కలు ఈ విధంగా ఉంటాయి. 4టిని ఇలా ఒకదానికొకటి తాకే విధంగా ఉంచడం జరిగింది. చూడండి ఇది రేడియస్, ఇది కూడా రేడియస్ అవుతుంది. సో ఇది రేడియస్, ఇది రేడియస్, ఇవన్నీ కూడా రేడియస్లు అవుతాయి. అయితే ఇక్కడ ఇది స్మాల్ ఆర్, ఇది కూడా స్మాల్ ఆర్ అనమాట. సో ఇక్కడ చతురస్రంగా ఫామ్ అయింది. ఇప్పుడు ఈ చతురస్ర వైశాల్యం 784 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చారు. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్ ఈక్వల్ టు 784. సో ఏ ఈక్వల్ టు 28 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 28 హోల్ స్క్వేర్ అంటే ఏ ఏమొస్తుంది 28 వస్తుంది. ఏ 28 సెంటీమీటర్స్. ఇక్కడ యాక్చువల్గా ఈ చతురస్ర చుట్టుకొలత 4r ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 28. సో దాని నుంచి ఆర్ ఈక్వల్ టు 28/4 అంటే 7 వస్తుంది. 4 1s 4 7s. ఇక వృత్త పరిధికి ఫార్ములా 2πr అవుతుంది. అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ 7, 7 క్యాన్సిల్ అయితే 2 22s వచ్చేసి 44. ఇక్కడ పరిధి కాబట్టి అడిగింది సెంటీమీటర్లో ఉంటుంది. వృత్త పరిధి 44 సెంటీమీటర్లు. ఇక్కడ 4r ఈక్వల్ టు ఏ అని ఎందుకు రాసామంటే 4 వ్యాసార్థాలు కలిపి ఒక సైడ్కి ఈక్వల్ అవుతుంది. 4 వ్యాసార్థాలు కలిపి ఒక సైడ్కి ఈక్వల్ అవుతుంది. అందుకని 4r ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 28 అని చెప్పి రాయటం జరిగింది. ఇక్కడ 44 సెంటీమీటర్స్ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పచ్చిక మైదానంలో 25 మీటర్లు 15 మీటర్ల కొలతలు గల ఒక షెడ్ నిర్మించారు. దానికి వెలుపల 7 మీటర్ల పొడవు గల తాడుతో ఒక మూలన ఒక ఆవును కట్టివేసిన ఆ ఆవు మేయగల ప్రదేశ వైశాల్యం చదరపు మీటర్లలో. చూడండి ఇది ఆవు మేయగల స్థల ప్రదేశ వైశాల్యం అవుతుంది. దీనికి ఫార్ములా ఏమవుతుందంటే 3/4 పై ఆర్ స్క్వేర్ అవుతుంది. 3/4 పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో 3/4 ఇంటూ పై అంటే 22/7. ఇది రేడియస్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 7.
సో ఆర్ స్క్వేర్ కాబట్టి 7 ఇంటూ 7, 7కి 7కి క్యాన్సిల్, 2 2s 2 11s, సో 11 7 77, 77 ఇంటూ 3/2, 115.5 చదరపు మీటర్లు వస్తుంది. 115.5 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తాకారపు బాట లోపలి వెలుపలి వృత్తాల పరిధుల నిష్పత్తి 3:4 మరియు బాట వెడల్పు 2.5 మీటర్స్ అయిన వెలుపలి వృత్త వ్యాసము. చూడండి ప్రాబ్లంలో రేషియో ఇచ్చారు, 2πr/2πr వచ్చేసి 3:4, 2π క్యాన్సిల్ అయింది, స్మాల్ r ఇస్ టు క్యాపిటల్ R 3:4, కాబట్టి స్మాల్ r అనేది 3x అని, క్యాపిటల్ R అనేది 4x అని చెప్పి అనుకోండి. అయితే ఇక్కడ వెలుపలి వృత్త వ్యాసం కనుక్కునే ముందు ఇందు ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 4x - 3x = 2.5, 4x - 3x ఏమైంది ఎక్స్ అనేది 2.5 వస్తుంది. ఇక్కడ వెలుపలి వృత్త వ్యాసం అంటే 2 ఇంటూ క్యాపిటల్ R అవుతుంది. సో 2 ఇంటూ క్యాపిటల్ R ఎంతమ్మా 4x, సో 2 4s 8, 8 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 2.5, 8 ఇంటూ 2.5 అంటే 20 మీటర్స్ వస్తుంది. 20 మీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 25 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ కొలతలు కలిగిన దీర్ఘచతురస్రాకారపు షీట్ నుండి సాధ్యమైనంత అతిపెద్ద వృత్తాకార షీట్ కత్తిరించగా ఇక మిగిలిన షీట్ వైశాల్యం అన్నాడు. పై వాల్యూ 3.14 తీసుకోమన్నాడు. చూడండి మనకి ఇచ్చిన దీర్ఘచతురస్రాకార షీట్ మెజర్మెంట్స్ ఇవి 25 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ అని చెప్పి. అయితే ఇక్కడ వృత్త వ్యాసం అనేది దీర్ఘచతురస్ర వెడల్పు అవుతుంది. వృత్త వ్యాసం అనేది దీర్ఘచతురస్ర వెడల్పు అవుతుంది. అంటే 2r = వెడల్పు అనేది 20, దాని నుంచి r = 20/2, 20/2 అంటే 10 అవుతుంది. అయితే ఇక్కడ మిగిలిన షీట్ వైశాల్యం కనుక్కోమన్నారు. మిగిలిన షీట్ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నారు. మిగిలిన షీట్ వైశాల్యం అంటే దీర్ఘచతురస్ర షీట్ వైశాల్యము మైనస్ వృత్తాకార షీటు వైశాల్యము. దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే 25 × 20 మైనస్ వృత్త వైశాల్యం అంటే πr² అవుతుంది. పై అంటే 3.14 తీసుకోమన్నారు. వృత్త వైశాల్యం πr² కాబట్టి r వచ్చేసి 10 కదా, సో 10 × 10 అనమాట. సో 25 × 20 అంటే 500, 10s ఎంతమ్మా 100, 100 × 3.14 314 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 500 నుంచి 314 తీసేస్తే 186 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. అంటే మిగిలిన షీట్ వైశాల్యం 186 చదరపు సెంటీమీటర్లు. సో ఆప్షన్ 1 186 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తాకార పార్కు వైశాల్యం 5544 చదరపు మీటర్లు. పార్కు లోపల 7 మీటర్ల వెడల్పు గల బాటను సిమెంట్ చేయుటకు ఒక చదరపు మీటర్కి 15 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? చూడండి ఇక్కడ వెలుపలి వైశాల్యం ఇచ్చారు. πr² వచ్చేసి 5544 ఇచ్చారు. పై అంటే 22/7 ఇంటూ r² = 5544. దాని నుంచి r² వచ్చేసి దీన్ని సింప్లిఫై చేస్తే r² వచ్చేసి మనకు చూడండి ఎంత వస్తుందో 11 2s 11 5s 11 0s 11 4s. సో ఇక 2 తోటి 2 1s 252s 252 × 7. సో r² దీన్ని ఎలా రాస్తామంటే 7 × 36గా రాసుకోవచ్చు. అంటే 736 వచ్చేసి 252 అంటే r² = 7 × 6 హోల్ స్క్వేర్. అంటే r వాల్యూ వచ్చేసి 42 వస్తుంది. r వాల్యూ 42 వచ్చింది కాబట్టి లోపలి వృత్త వ్యాసార్థం కనుక్కోవచ్చు. అంటే స్మాల్ r కనుక్కోవచ్చు. స్మాల్ r అంటే క్యాపిటల్ R - W అనమాట. క్యాపిటల్ R వచ్చేసి 42, ఇక్కడ W వచ్చేసి 7 అని ఇచ్చారు. 42 - 7 అంటే 35 మీటర్స్ వస్తుంది. స్మాల్ r వచ్చేసి 35 మీటర్స్. ఇక వృత్తాకార బాట వైశాల్యం కనుక్కోవాలి. బాట వైశాల్యం అంటే π ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R - స్మాల్ r అవుతుంది. పై అంటే 22/7, క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r అంటే 42 + 35, 42 + 35 వచ్చేసి 77 వస్తుంది. క్యాపిటల్ R - స్మాల్ r అంటే బాట వెడల్పు కాబట్టి 7, 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 22 × 77 అంటే 1694 వస్తుంది. 1694
94 చదరపు మీటర్లు వస్తుంది. అయితే బాటని సిమెంట్ చేయడానికి ఒక చదరపు మీటర్కు 15 రూపాయలు అయిద్ది అన్నాడు. కాబట్టి 1694 కాబట్టి 1694 ఇంటూ 15 మొత్తం వచ్చేసి 15తో మల్టిప్లై చేస్తే 25,410 రూపాయలు వస్తుంది. 25,410 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వృత్తాకారపు పందెం బాట యొక్క వెడల్పు 14 మీటర్లు, దాని లోపలి వృత్త పరిధి 440 మీటర్లు అయినా వెలుపలి వృత్త వ్యాసార్థం ఎంత? చూడండి, ఇక్కడ 2πr వచ్చేసి 440 ఇచ్చారు. 2π అంటే 2 × 22/7 అంటే 44/7 × r = 440. ఇక్కడ 44 టెన్స్ కాబట్టి r అనేది 10 sevens వచ్చేసి 70 అవుతుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 14 ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ R అంటే r + w అవుతుంది. అంటే 70 + 14 వచ్చేసి 84 వస్తుంది. సో 84 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 సెంటీమీటర్ వ్యాసార్థం గల 3 వృత్తాకార నాణ్యాలని ప్రతి నాణెము మిగిలిన రెండింటిని తాకే విధంగా అమర్చిన నాణెముల మధ్య గల ఖాళీ ప్రదేశ వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అన్నారు. చూడండి, ఇక్కడ 3 నాణ్యాలను ఇలా ఉంచారు. ఇలా ఇక్కడ ఉంచినప్పుడు సంబాహు త్రిభుజం అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఖాళీ స్థల వైశాల్యం కనుక్కోవాలి మనం. కాబట్టి సంబాహు త్రిభుజ వైశాల్యము మైనస్ ఈ 3 సెక్టార్ వైశాల్యం చేయాలన్నమాట. చూడండి, ఖాళీ స్థల వైశాల్యం రావాలంటే ఏం చేయాలి? సంబాహు త్రిభుజ వైశాల్యము మైనస్ 3 ఉన్నాయి సెక్టార్లు, 3 సెక్టార్ల వైశాల్యం కనుక్కోవాలి. సంబాహు త్రిభుజ వైశాల్యాన్ని ఫార్ములా √3/4a² అవుతుంది. మైనస్ 3 సెక్టార్లు ఉన్నాయి, ప్రతి సెక్టార్ వైశాల్యం x/360 × πr² అవుతుంది. ఇక √3/4 ఇక్కడ a² అన్నాడు. ఏ అంటే భుజం కొలత అనమాట, సంబాహు త్రిభుజం కొలత. ఇక్కడ ఏ అనేది 2r అవుతుంది. కానీ ఇక్కడ r వాల్యూ 1 సెంటీమీటర్ అని చెప్పి ఇచ్చారు వ్యాసార్థం. కాబట్టి 2 × 1² మైనస్ 3 ఇక్కడ x వచ్చేసి ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే 60 degrees ఉంటుంది సంబాహు త్రిభుజం కాబట్టి 60/360 × π అంటే 22/7. r వచ్చేసి దానికి కూడా సేమ్ అమ్మ 1 కాబట్టి 1² 60 6s అనమాట. 3 1s 3 2s 2 1s 2 11s అనమాట. సో ఇక్కడ చూడండి, √3/4 × 4 మైనస్ 11/7 అనమాట. 4కి 4 క్యాన్సిల్ అవుతుంది. సో √3 మైనస్ 11/7 వస్తుంది. అలా కాకుండా పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకపోతే అప్పుడు ఎలా వస్తుందంటే √3/4 × 2 × 1² మైనస్ 3 × 60/360 × π × 1² అవుతుంది. సో √3/4 × 4 మైనస్ 3/6 π అవుతుంది. 3 1s 3 2s 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. √3 మైనస్ π/2 వస్తుంది. ఇక్కడ √3 మైనస్ π/2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8 meters × 5 meter కొలతలు గల ఒక గది చుట్టూ బయట వైపు వరండా కలదు. ఆ వరండా వెడల్పు 2 మీటర్లు అయిన వరండా వైశాల్యము చదరపు మీటర్లలో. చూడండి, చాలా సింపుల్గా వేయచ్చు. ఇక్కడ వరండా వెడల్పు w అనేది 2 ఇచ్చారు. ఇక్కడ 8 × 5 ఉంది కాబట్టి బయట కొలతలు ఏమవుతాయి అంటే వెడల్పు 2 ఉంది కాబట్టి 2 + 2 అంటే 4 యాడ్ చేయాలి. 8 + 4 ఎంతమ్మా 12. అలాగే ఇది 5 ఉంది కాబట్టి 5 + 4 ఎంత 9. 12 × 9 మైనస్ 8 × 5. 12 9s ఎంత 108 మైనస్ 8 5s వచ్చేసి 40. 108 మైనస్ 40 అంటే 68 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ఒక దీర్ఘచతురస్రాకార నీటి కొలను యొక్క కొలతలు 1400 మీటర్లు 600 మీటర్లు. దీని భుజాలకు సమాంతరంగా నడవడానికి వీలుగా 2 వంతెనలు ప్రతిదీ 20 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అయినా మధ్యాహ్నం 12 గంటల సమయంలో నీడ పడని నీటి ప్రదేశ వైశాల్యం ఎంత? అది చదరపు మీటర్లు కనుక్కోమన్నారు. దీని ఫార్ములా w × l+b - w అవుతుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 20 మీటర్లు ఇచ్చారు కాబట్టి 20 × 1400 + 600 ఎంత అవుతుందమ్మా 2000 మైనస్ w వచ్చేసి 20. సో 20 × 1980. 20 × 1980 అంటే 39,600 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఒక క్రికెట్ మైదానం వృత్తాకారంలో ఉంది. దీని బయట మైదానం చుట్టూ ప్రేక్షకులు వీక్షించడానికి వీలుగా 17 మీటర్ల వెడల్పైన 11,594 చదరపు మీటర్ల వైశాల్యం గల గ్యాలరీ ఉంది. క్రికెట్ మైదానం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. చూడండి, ఈ ప్రాబ్లంలో గ్యాలరీ వెడల్పు ఇచ్చారు 17 మీటర్లు, గ్యాలరీ వైశాల్యం కూడా ఇచ్చారు 11,594 చదరపు మీటర్లని. ఇక్కడ ఫార్ములా ఏంటంటే పై ఇంటూ క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 11,594 అవుతుంది. సో పై అంటే 22/7 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ వచ్చేసి 17 ఈక్వల్ టు 11,594 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఆర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 11,594/22 ఇంటూ 17. ఈ 7 అనేది ఇక్కడ డివిజన్లో ఉంది, ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 217 వస్తుంది. సో క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అనేది 217 వస్తుంది. అయితే ఇక్కడ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్లో నుంచి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ కానీ తీసేసినట్లయితే, అంటే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ కానీ తీసేసినట్లయితే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఎంతమ్మా 217 మైనస్ 17. చూడండి, ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి 200 వస్తుంది. 2r వచ్చేసి 200 అయితే స్మాల్ ఆర్ వచ్చేసి 200/2 అంటే 100 వస్తుంది. స్మాల్ ఆర్ వచ్చేసి 100 వస్తుంది. కాబట్టి క్రికెట్ మైదానం యొక్క వ్యాసార్థం వచ్చేసి 100 మీటర్లు ఉంటుంది. 100 మీటర్లు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాన వ్యాసార్థాలు కలిగిన 4 అర్ధవృత్తాలు మరియు సమాన వ్యాసార్థాలు కలిగిన 2 పెద్ద అర్ధవృత్తాలు. పెద్ద అర్ధవృత్తాల వ్యాసార్థం 21 సెంటీమీటర్లు పటంలో చూపిన విధంగా జత చేయబడింది. అయినా షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. చూడండి, ఈ ప్రాబ్లంలో ఇలా జత చేసినప్పుడు అది మొత్తం కూడా ఒక వృత్త వైశాల్యానికి సమానం అవుతుంది. ఈ షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం అనేది వృత్త వైశాల్యానికి సమానం అవుతుంది, అంటే పై r² ఈక్వల్ అవుతుంది. పై అంటే 22/7, ఆర్ అంటే 21 కాబట్టి 21 ఇంటూ 21, 7 1s 7 3s. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసినట్లయితే 1386 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్తాకార కంకణం యొక్క బయట వ్యాసార్థం క్యాపిటల్ సెంటీమీటర్స్ మరియు కంకణం వెడల్పు w సెంటీమీటర్స్ అయిన కంకణం వైశాల్యం చదరపు సెంటీమీటర్లో. ఇక్కడ w ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, దాని నుంచి స్మాల్ ఆర్ అంటే r మైనస్ w అవుతుంది. కానీ ఏరియాకి ఫార్ములా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. సో పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అంటే r మైనస్ w ఇంటూ r మైనస్ r అంటే w. చూడండి, పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r మైనస్ w ఇంటూ w, పై ఇంటూ 2r మైనస్ w ఇంటూ w. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సర్వేయర్ తన పొలం చిట్టాలో ఒక పొలమును గురించి కొలతలు ఈ క్రింది విధంగా నమోదు చేసుకున్నాడు. అయినా ఆ పొలం వైశాల్యం ఎంత? ఇచ్చినటువంటి కొలతల్ని ఈ విధంగా డిజైన్ చేసాం. ఇక్కడ ఒక పెద్ద ట్రయాంగిల్, ఒక ట్రెపీజియం ఉంది. దీని ఏరియా రావాలంటే ఎలా తీసుకుంటాం అంటే, ఫీల్డ్ ఏరియా రావాలంటే ట్రయాంగిల్ ఎస్టీపీ వైశాల్యము ప్లస్ పీక్యూఆర్ఎస్ ట్రెపీజియం వైశాల్యము. సో ఇప్పుడు చూడండి, ఎస్టీఆర్ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఇది వస్తుంది, హైట్ అంటే ఇది వస్తుంది. 20 30 50 50 20 70 70 ప్లస్ 30 100 అవుతుంది బేసు. హైట్ వచ్చేసి 20 ప్లస్ పీక్యూఆర్ఎస్ ట్రెపీజియం వైశాల్యం అంటే h/2 ఇంటూ a ప్లస్ b. ఇక్కడ h ఎంత ఉందమ్మా 40. సో 40/2 ఇంటూ ఏ అంటే ఒక భుజం కొలత ఇందాని రాసాం, అది 100 అని, ప్లస్ b వచ్చేసి 50. సో ఇక్కడ 2 1s 2 50s, 50 20s వచ్చేసి 1000 ప్లస్ 2 1s 2 20s, 20 ఇంటూ 150, 20 ఇంటూ 150 అంటే 3000 వస్తుంది. సో మొత్తం వచ్చేసి 4000 చదరపు మీటర్లు. 4000 చదరపు మీటర్లు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 28 మీటర్లు 21 మీటర్ల కొలతలు కలిగిన ఒక చెరువు ఒక మూలన 24.5 మీటర్ల పొడవు గల తాడుతో కట్టివేసిన ఆవు మేయగల స్థల వైశాల్యము. ఆవు మేయగలిగిన స్థల వైశాల్యం అవుతుంది. ఇది తాడు అనమాట, పొడవు 24.5 మీటర్స్. చూడండి, ఇక్కడ 28 మీటర్స్ ఇచ్చారు కాబట్టి దానికంటే తక్కువ గీసాం.
ఇది 21 కాబట్టి 21 ప్లస్ 3.5 గీసాం. చూడండి ఇంతవరకు వచ్చేసి 3/4 పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వస్తుంది. దీని వరకు వచ్చేసి 1/4 పై స్మాల్ ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇదే ఆవు మేయగల స్థల వైశాల్యం. సో 3/4 ఇంటూ పై అంటే 22/7, క్యాపిటల్ ఆర్ వచ్చేసి ఏమవుతుంది 24.5 ఇంటూ 24.5 ప్లస్ 1/4 ఇంటూ పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ స్మాల్ ఆర్ స్క్వేర్ కాబట్టి ఆర్ వచ్చేసి 3.5 కదా, సో 3.5 ఇంటూ 3.5. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇంతవరకు క్యాలిక్యులేషన్ చేస్తేనేమో 1414.875 వస్తుంది. ప్లస్ ఇంతవరకు వచ్చేసి 9.625 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1424.5 చదరపు మీటర్లు వస్తుంది. 1424.5 చదరపు మీటర్లు. 1424.5 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రేవంత్ తన తోటలో 45 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పులో ఒక దీర్ఘచతురస్రాకార లాన్ను కలిగి ఉన్నాడు. అతడు ఆ మైదానం వెలుపల చుట్టూ 5 మీటర్ల బాటను ఫ్లోరింగ్ చేయాలనుకున్నాడు. ప్రతి చదరపు మీటరు ఫ్లోరింగ్ చేయుటకు ఖర్చు 100 రూపాయలైనా ఫ్లోరింగ్కి అయ్యే ఖర్చు ఎంత, మొత్తం ఖర్చు ఎంత అని అడిగారు. లెంత్ వచ్చేసి 45 ఇచ్చారు, బ్రెత్ వచ్చేసి 20 ఇచ్చారు. చుట్టూ ఇట్లా ఇక్కడ మొత్తం ఫ్లోరింగ్ చేయాలన్నమాట. టైల్స్ వేయాలి. 75,000 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతురస్రాకారంలో ఉన్న ఒక పార్కు లోపల వైపున దాని భుజాల వెంబడి 3 మీటర్ల వెడల్పు గల ఒకే విధమైన బాట కలదు. ఆ బాట వైశాల్యం 1764 చదరపు మీటర్లైన బయట చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? చూడండి, చతురస్రం యొక్క బయట భుజం కొలత ఏ అని ఇచ్చాడు, బాట వెడల్పు 3 అని ఇచ్చాడు కాబట్టి ఇటు 3 తీసేస్తే A-6 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం బాట వైశాల్యం కూడా ఇచ్చాడు. బాట వైశాల్యం వచ్చేసి 1764 చదరపు మీటర్లు అని ఇచ్చాడు. బాట వైశాల్యం అంటే బయట వైశాల్యము మైనస్ లోపలి వైశాల్యం. బయట వైశాల్యం మైనస్ లోపలి వైశాల్యం. బయట వైశాల్యం అంటే A ఇంటూ A స్క్వేర్ మైనస్ A-6 ఇంటూ A-6 A-6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1764. సింప్లిఫై చేస్తే A స్క్వేర్ మైనస్ A స్క్వేర్ అలాగే మైనస్ 12A ప్లస్ 36 ఈక్వల్ టు 1764 అవుతుంది. A స్క్వేర్ మైనస్ A స్క్వేర్ ప్లస్ 12A మైనస్ 36 ఈక్వల్ టు 1764. A స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 12A ఈక్వల్ టు 1764 ప్లస్ 36 మొత్తం వచ్చేసి 1800 వస్తుంది. సో ఏ వచ్చేసి 12తో క్యాన్సిల్ చేస్తే 12 1s 12, 12 5s 12 0s. సో ఏ వచ్చేసి 150 వస్తుంది. అయితే బయటి చతురస్రం చుట్టుకొలత అన్నాడు. బయట చతురస్రం చుట్టుకొలత అంటే 4A అంటే 4 ఇంటూ 150, 4 ఇంటూ 150 అంటే 600 వస్తుంది అనమాట. ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి మీటర్లో ఉన్నాయి. 600 వచ్చింది కాబట్టి 600 మీటర్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వృత్తాకార గడ్డి మైదానం వ్యాసార్థం 11 మీటర్లు. దానిలో కేంద్రం వద్ద ఒక మేకను 4 మీటర్ల పొడవు కలిగిన తాడుతో కట్టిన మేక మేయలేని గడ్డి భూమి వైశాల్యము. దీని ఫార్ములా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అవుతుంది. చూడండి, పై అంటే 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అంటే 11 + 4 15 ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ 11 - 4 7, 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 15s వచ్చేసి 330 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తాకార పూలతోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. పూలతోట యొక్క వ్యాసము 66 మీటర్లు అయినా ఆ బాట యొక్క వైశాల్యము. చూడండి, ప్రాబ్లంలో వ్యాసం ఇచ్చారు 66 అని, అంటే వ్యాసార్థం ఏమైద్ది, అందులో సగం ఉంటుంది 33 అయిద్ది. ఓకేనా, ఇక్కడ వృత్తాకార పూలతోట చుట్టూ బాట ఉందని అంటే బయట ఉంది బాట కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఆర్ వచ్చేసి ఏమైంది, క్యాపిటల్ ఆర్ వచ్చేసి 33 + 4 37 అవుతుంది. సో ఫార్ములా తెలుసు కదా, పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. అంటే పై అంటే ఏంటి 22/7. సో 37 + 33 70 అవుతుంది. అలాగే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ 37 - 33 4 వస్తుంది. 7 1s 7 10s 224
880 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.